దేవుడిచ్చిన ఈ చిన్న సహవాసము ఆశీర్వదించబడే స్థాయిలోనికి మనం ప్రవేశిస్తున్నాం కనుక ఇప్పటి వరకు కూడా ప్రభు మనల్ని కాపాడి ఆయన చల్లని దయగలిగిన హస్తము చాటున భద్రపరచు సకల ఆశీర్వాదములతో మనల్ని నిత్యము పోషిస్తున్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించడం కూడి వచ్చిన మీ అందరి ప్రభు నామమున నా ప్రత్యేకమైనటువంటి శుభము ఆశీర్వాదము అందచేస్తూ ఉన్నా. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయమందు రాజమండ్రి ప్రాంతంలో ఉన్న కోరుకొండ అనే ఊరికి వెళ్ళి వాక్యోపదేశం చేయుటకు దేవుడిచ్చిన అవకాశమును బట్టి దేవదేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. బెతెస్దా చర్చిలో అక్కడ నేటి దినమందు వాక్య పరిచర్య చేస్తాను. మరి ప్రియులు జస్దాస్ గారు వారి యొక్క కుటుంబంతో కలిసి వెళ్ళి అక్కడ వాక్యోపదేశం అందించేటువంటి భాగ్యము దేవుడు అనుగ్రహించాడు. ఎంతోమంది ఆత్మీయముగా బలపడ్డారు. అందును బట్టి మరి దేవునికి స్తుతులు చెల్లిస్తూ దేవుడే నడిపిస్తాడు మనలను. ప్రతి కార్యమును కూడా ఆయన మన జీవితంలో ఒక్కటే లక్ష్యం, దేని కొరకైతే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాము ఆ కార్యమును నెరవేర్చుట కొరకు అలుపెరగని పోరాటమును సలపటానికి మనము సిద్ధముగా ఉండవలెను. ఆ కార్యములో మనము ముందుకు కొనసాగవలను. ప్రత్యేకముగా మరి మీ అందరికీ కూడా నేటి దినమందు మదర్స్ డే, మాతృ దినోత్సవం గనుక ప్రతి తల్లికి ప్రతి మాతృమూర్తికి నిండైనటువంటి దీవెన ప్రభు నామమున అందచేస్తూ ఉన్నారు. ప్రత్యేకముగా నన్ను ఆదరించినటువంటి తల్లులు, జన్మనిచ్చినటువంటి వారే కాదు ఇక్కడ కూడా ఉన్నారు. అందును బట్టి కేవలము దైవజనుడిగా మాత్రమే కాక ఆత్మ సంబంధమైనటువంటి కుమారుడిగా నన్ను అంగీకరించి ప్రోత్సహించి నడిపిస్తున్నటువంటి ప్రతి తల్లికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు తెలియచేసుకొనుచు ఉన్నాను. పిల్లరా, మాతృ ప్రేమను గూర్చి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. లెక్కల ప్రకారము పసిప్రాయములో ఉన్నప్పుడు పసిబిడ్డ ఎక్కువ సార్లు ఎందుకు ఏడుస్తాడు అంటే ఆకలితో కాదంట, అమ్మ కౌగిలి కొరకు ఎక్కువ సార్లు ఏడుస్తాడట. అమ్మను తాకితే చాలు ఎంత దుఃఖమైనా పోతుంది, ఎంత బాధైనా తొలగిపోతుంది. ఈ సృష్టికి మూలము అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమ. మధుర పరిమళమును అందించేటువంటిది మాతృప్రేమ. అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని, అనుభూతిని ఇచ్చేటువంటిది మాతృప్రేమ. ప్రేమకు నిలువెత్తు రూపం అమ్మ. అవధులు లేనటువంటి ప్రేమను అందించేటువంటిది అమ్మ. ఎంతో సహనము కలిగినటువంటిది భూమి మీద అందరికంటే ఎక్కువ సహనము కలిగినటువంటిది అమ్మ. సాగరమంత దయ అమ్మ సొంతం. బిడ్డల క్షేమాన్ని, శ్రేయాన్ని, అభ్యున్నతిని కాంక్షించి అనుక్షణము అమితముగా బాధ్యత తీసుకునేటువంటిదే మాతృమూర్తి. ప్రేమ, త్యాగం, సహనం, బాధ్యత అనే 4 స్తంభాలతో నిర్మించిన దేవాలయం అమ్మ. ఒక తల్లిని, సేవా తత్పరతను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ సాయంకాల సమయం. పరిశుద్ధ గ్రంథములో చాలా మంది అవ్యాజ్యమైనటువంటి ప్రేమను అందించినటువంటి తల్లులు ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో బందీఖానాలో ఉన్నప్పుడు వారి విడుదలకు నాంది వేసినటువంటి మాతృమూర్తి యాకోబెత్, మోషే తల్లి. చాలా మంది పరిశుద్ధమైనటువంటి తల్లులు
పరిశుద్ధ గ్రంథములో పొందుపరచబడ్డారు. వారి యొక్క ప్రార్థన వారి బిడ్డలను ఉన్నతమైన విలువలతో కూడిన జీవితాన్ని ప్రభువు కొరకు అందించేదిగా తీర్చిదిద్దారు. హన్నా గడిచిన వారం మనము జ్ఞాపకం చేసుకున్నాము సమూయేలును. హన్నా అనేటువంటి మాతృమూర్తి తన బిడ్డను దేవుని కొరకు అర్పించింది. త్యాగమూర్తులైనటువంటి మాతృమూర్తులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. క్రొత్త నిబంధనలో యునేకే అనేటువంటి తల్లి తన బిడ్డను ప్రభు కొరకు సమర్పించింది. అలా అని పరిశుద్ధ గ్రంథంలో మంచి తల్లులు మాత్రమే కాదు, చెడ్డవారైనటువంటి వారు కూడా ఉన్నారు. అతల్య అనేటువంటి ఒక తల్లి ఉంది. ఆ తల్లి తన కుమారుడైనటువంటి అహజ్యాకు దుర్మార్గముగా ప్రవర్తించడం నేర్పించింది. యెజబెలు అనేటువంటి ఒక తల్లి ఉంది. ఆమె ఇశ్రాయేలీయుల యొక్క కష్టాన్ని చూచి ఎంతగానో పరవశించిపోయింది. దేవుని బిడ్డలు అల్లాడిపోతూ ఉంటే దేవుని బిడ్డలను కరప్ట్ చేయడానికి బయలుదేవత ఆరాధన ప్రోత్సహించినటువంటిది యెజబెలు. ఇంకా చాలా మంది ఉన్నారు. సంసోనును స్త్రీలోలతకు గురి చేసినటువంటి దెలీలా అనేటువంటి ఒక తల్లి ఉంది. దేవదూత యొక్క మాటను ఉల్లంఘించినటువంటి లోతు భార్య వెనుకకు తిరిగి ఉప్పు స్తంభమైపోయింది. ఇటువంటి తల్లులు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. నా ప్రియ తల్లి, నా ప్రియ మాతృమూర్తి, ఏ తల్లిని నీవు ఆదర్శప్రాయముగా తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నావు? మృతమైనటువంటి వ్యక్తిత్వము కలిగినటువంటి తల్లులా, లేక అమృతముతో సరిపోల్చబడినటువంటి పరిశుద్ధమైనటువంటి తల్లులను నీవు మార్గదర్శకులుగా తీసుకోవాలని ఆశపడుతున్నావా? ఏ విధమైనటువంటి స్థితిలోనికి నీవు నడిపించబడటానికి ఆశపడుతూ ఉన్నావు? అమ్మ యొక్క ప్రేమను గూర్చి ఒక కవి ఇంగ్లీష్లో కొన్ని కోడ్స్ని ఆయన తెలియపరిచారు. హెర్ లవ్, అమ్మ యొక్క ప్రేమ అన్కండిషనల్, అవధులు లేనటువంటిది అమ్మ యొక్క ప్రేమ. అమ్మ యొక్క ప్రేమ మాటలలో వర్ణింప శక్యము కానటువంటిది. అమ్మ యొక్క త్యాగము దేనితోనూ సరిపోల్చలేనటువంటిది. అమ్మ జ్ఞాపకాలు ప్రతి నిమిషము ప్రోత్సహించేటువంటివే. అందుకే అమ్మను తోలనాడకూడదు, అమ్మను విడిచిపెట్టకూడదు. అమ్మను ఎన్నడూ కూడా బాధ్యత లేనటువంటి స్థితిలోనికి మనము నడిపించబడకూడదు. ఇన్ఫ్యాక్ట్ పరిశుద్ధ గ్రంథములో దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుడికి ఇచ్చినటువంటి ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ, ఈ భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. సన్మానించే స్థాయిలోనికి నీవు నడిపించబడాలి తల్లిని. అంతేగాని తల్లిదండ్రులను తోలనాడేటువంటి స్థాయిలోనికి నీవు వెళ్ళకూడదు. తల్లి యొక్క స్థానాన్ని ఎవ్వరూ పూడ్చలేరు. ఎందుకంటే అమ్మ అనేటువంటి ఆ 2 అక్షరాలు ఎంత కమ్మగా ఉంటాయో అది బాల్యము నుంచి కూడా మనము మరణించే వరకు కూడా అనుభవిస్తే దానిలో ఒక మాధుర్యం ఉంటుంది. అటువంటి మాతృత్వాన్ని పొందుకున్నటువంటి నా ప్రియ తల్లి, ప్రియ సహోదరి, మీరు ఆశీర్వదించబడినటువంటి వారు. పరిశుద్ధ గ్రంథములో జనాంగమునకు తల్లి అయినటువంటి రెబెకాను ఈ సాయంకాల సమయమందు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. రెబ్కా అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే జాయిన్, చేర్చుకొనుట, కలుపుకొనుట. తన భర్త అయినటువంటి ఇస్సాకు అనే మాటకు అర్థం ఏమిటంటే లాఫ్టర్, నవ్వు. రెబెకా చేర్చుకునేటువంటిది. పరిశుద్ధ గ్రంథములో స్త్రీ సంఘానికి సాదృశ్యం. రెబెకా అనే మాటకు చేర్చుకొనుట. సంఘము ఎప్పుడూ కూడా ఆత్మలను చేర్చుకునేదిగా ఉండాలి.
సంఘము ఎప్పుడూ కూడా అనేక మందిని పరిశుద్ధులతో కలుపుకునేదిగా ఉండాలి. సంఘము ఎప్పుడూ కూడా జాగ్రత్తగా పదిలపరుచుకుంటూ సంఘము తన్ను తాను కాపాడుకునేదిగా ఉండాలి. అబ్రహాం సేవకుడు రిబ్కాను చూచిన వెంటనే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమిటి అంటే, ఆమె చక్కనిది, ఆమె కన్యక. సంఘము ప్రభు కొరకు సిద్ధపడుతూ ఉంది. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు తిరిగి రానయ్యున్నాడు. ఆ నిరీక్షణతో మనం బ్రతుకుతూ ఉన్నాం. ప్రభు వచ్చే సమయానికి సంఘము సిద్ధపడి ఉంటుంది. సంఘం ప్రభువుని ఎదుర్కొంటుంది. సంఘము దగ్గరికి వెళ్ళడానికి మనము సిద్ధముగా ఉన్నామా? తల్లి ప్రార్థన చేస్తారు. రేపటి దినమందు ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. పాలక ప్రభుత్వమేమో మేము సిద్ధం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో వ్యతిరేకమైనటువంటి పార్టీలు, వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలేమో మేము కూడా సిద్ధమే అని తెలియజేశారు. సో ప్రజా పరిపాలన కొరకు వారు సిద్ధమే, ఓట్లు వేయడానికి మనం సిద్ధమే. కానీ ఎప్పుడైనా క్రైస్తవ జీవితంలో ఒక ప్రశ్న వేసుకున్నావా? రాకడ కొరకు సిద్ధపడటానికి సిద్ధముగా ఉన్నావా? నేను రాకడ కొరకు సిద్ధం, అన్నిటికీ సిద్ధమేమన్నా. చాలా మంది తగువులాడటానికి సిద్ధం, సవాళ్ళు చేయటానికి సిద్ధం, వారి కార్యాచరణలో ముందుకు కొనసాగడానికి సిద్ధం, ఏ పనైనా చేయటానికి సిద్ధపడి ఉంటారు. కానీ రాకడ కొరకు సిద్ధపడుతూ ఉన్నావా? రిబకా ఇస్సాకును చేరుకొనుటకు సిద్ధపడుతూ ఉంది. దయచేసి ఒకసారి 58వ వచనం ఒకసారి చూడండి. 58th verse, 58వ వచనం. 58వ వచనం. రిబకాను పిలిచి, ఈ మనుష్యునితో కూడా వెళ్ళెదవా అని ఆమెను అడిగినప్పుడు, చాలమ్మా, విల్ యు గో విత్ దిస్ మ్యాన్? ఈ మనుష్యుడితో కూడా నీవు వెళ్ళెదవా? ఈ రాత్రికాల సమయమందు ప్రభు ప్రతి తల్లిని అడుగుతూ ఉన్నాడు, సిద్ధముగా ఉన్నావా? విల్ యు గో విత్ దిస్ మ్యాన్? నీ వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నావా? నిత్యరాజ్యంలోనికి వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నావా? ప్రభువుని చేరుకోవడానికి సిద్ధముగా ఉన్నావా? ఎందుకని రిబకా సహోదరులు ఆ మాటను అడుగుతూ ఉన్నారు? విల్ యు గో దేర్? నీవు అక్కడికి వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నావా? అక్కడికి వెళతావా? ఎందుకు అడుగుతున్నారంటే, రిబకాకు ఆ మనుష్యుడు ఎవరో తెలియదు, ఆ ప్రాంతం ఏమిటో తెలియదు, అక్కడ ఉన్నటువంటి జనాంగం ఏమిటో తెలియదు. 400 మైల్స్, 400 మైళ్ళ సుదూర ప్రాంతం అది. తెలియని వ్యక్తితో ఆ మనమందరం ఎలియాజరు, అబ్రహాము సేవకుడు ఎలియాజరు అని మనము ఆయన సేవకుని పేరును బట్టి భావిస్తాము. కానీ అక్కడ ఆ పరిశుద్ధ గ్రంథముల అధ్యాయములో ఆ సేవకుని పేరు వ్రాయబడల. పేరు తెలియని వానితో, ఎప్పుడూ ఊరు ఎరగనటువంటి ప్రాంతము, అక్కడికి ఇప్పుడు అడుగుతున్నారు సహోదరులు, నీవు వెళ్ళదవా? విల్ యు గో దేర్? నీ సమ్మతిని తెలియచేస్తూ ఉన్నావా? మన సమ్మతిని ప్రభు దగ్గరకు వెళ్ళడానికి మనము సిద్ధపడి ఉన్నామా? రిబకా అంటుంది, నేను వెళ్ళదనెను. హల్లెలూయా. నేను వెళ్ళదనెను. ఆ సిద్ధపాటు, ప్రిపేర్ ఫర్ ద యాక్షన్, ప్రిపరేషన్, సిద్ధపాటు అనేటువంటిది ప్రభువుని చేరుకోవటానికి ఉండాలి. రిబ్కా ఇస్సాకు దగ్గరకు వెళ్ళడానికి సిద్ధపడింది. తన్ను తాను ప్రేరేపించబడింది. సమయము లేదు, అప్పటికప్పుడే నిర్ణయము తీసుకోవలసినటువంటి పరిస్థితి, స్పాంటేనియస్ డిసిషన్. సరి అయినటువంటి సమయములో సరి అయిన నిర్ణయాలు తీసుకోకపోతే జీవితము తారుమారైపోతుంది, తల్లక్రిందులైపోతుంది. నిర్ణయాలు మనుష్యులను రకరకాలైనటువంటి స్థితులలోనికి నడిపిస్తూ ఉంటాయి. అందుకే రైట్ డెసిషన్ తీసుకోవాలి రైట్ టైంలో. అవకాశం వచ్చినప్పుడే మంచి నిర్ణయం తీసుకోలేకపోతే కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకునేటువంటి వారు పరిశుద్ధ గ్రంథములో జీవితాలు తల్లడిల్లిపోయారు, తల్లక్రిందులైపోయారు.
వారు అనుకున్నటువంటి కార్యములు జరగలేదు. ఎందుకంటే వారు తీసుకునేటువంటి నిర్ణయాలు వారి భవిష్యత్తును పాడు చేస్తాయి. ఇశ్రాయేలీయులందరిలో ఎత్తరి అయినటువంటి వాడు, పొడగరి అయినటువంటి వాడు, సౌందర్యవంతుడైనటువంటి వాడు, బైబిల్ చెప్తుంది అతని భుజముల దగ్గరకే తక్కినటువంటి పురుషులందరూ వచ్చారు. అటువంటి వానిని దేవుడు రాజుగా, మొట్టమొదటి రాజుగా ఏర్పాటు చేసుకున్నారు. అల్పమైనటువంటి బెన్యామీను గోత్రములో నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. వెరీ హ్యాండ్సమ్, చాలా మంచి దేహదారుఢ్యము కలిగినటువంటి వాడు సౌలు. కానీ అతని నిర్ణయాలు చెడ్డవి. దేవుని నిర్ణయం వెనుక, నీ జీవితములో దేవుని నిర్ణయం వెనుక ఒక గొప్ప భాగ్యము దాగి ఉందని నీవు భావించాలి. ఎన్నిక లేనటువంటి నన్ను ఈ ప్రజలకు రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని నిర్ణయాన్ని నేను గౌరవిస్తూ దేవునికి అనుకూలమైనటువంటి కార్యములు చేయటానికి సిద్ధపడవలసిన వాడను. కానీ దేవుని నిర్ణయాన్ని తూలనాడి తన సొంత నిర్ణయాలతో జీవితాన్ని పాడు చేసుకునేటువంటి వారు అనేక మంది ఉన్నారు. రెబెకా మంచి నిర్ణయం తీసుకునేటువంటిదై ఆమె ఇస్సాకు దగ్గరకు వెళుతుంది. ఈ సాయంకాల సమయమందు ప్రభు అడుగుతూ ఉన్నాడు, విల్ యు గో దేర్? నీవు అక్కడికి వెళతావా? మనం ఈ లోకములో యాత్రికులము, పరదేశులమై ఉన్నాము. కొంతకాలం మట్టుకే ఇక్కడ బ్రతుకుతాము. ప్రభువు వస్తాడు, ఆ నిరీక్షణతో బ్రతుకుతూ ఉన్నాము. సిద్ధముగా ఉన్నామా? ఆయనను ఎదుర్కొనుటకు ప్రభు దగ్గరకు వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నామా? మదర్స్ డే అంటే గ్రీటింగ్స్ ఇవ్వడం, అమ్మను ఆ ఒక్క రోజు మాత్రమే మంచిగా, మదర్స్ డే రోజు మాత్రమే అమ్మను గౌరవించేటువంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు. అమ్మ పుట్టినరోజు రోజు మాత్రమే ఆమె పలకరించేటువంటి వారు ఉన్నారు. నేటి సమాజంలో అసలు అమ్మను కన్నెత్తి చూడనటువంటి క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. ఈవెన్ దో పాస్టర్సే ఉన్నారు. చాలా మంది కన్న తల్లి సమానులైనటువంటి వారిని పట్టించుకోలేనటువంటి వారు. దేవుని ప్రియమైనటువంటి వారులారా, ఈ మదర్స్ డే యొక్క ప్రారంభం ఎలా జరిగిందంటే, యానా జార్విస్ అనేటువంటి ఒక ఆమె అమెరికా దేశంలో నివసిస్తూ ఉండేది. ఆమె 1864వ సంవత్సరం నుంచి 1948వ సంవత్సరం వరకు ఉంది. ఆమె తన తల్లి అంటే ఆమెకు చాలా ఇష్టం. అమితమైనటువంటి ప్రేమ తన తల్లి ఎడల ఆమె పెంచుకుంది. సడన్ గా తన యొక్క తల్లి మరణించినప్పుడు ఆమెకు తోచినటువంటి కార్యం ఏమిటంటే, ఆమె ప్రతిభవించినటువంటి ఆ ముఖారవిందాన్ని అంతర్లీనమైనటువంటి నా కనుదృష్టితో నేను ప్రభువుని తిలకించాలి, ఆనందించాలి. ఎప్పుడైనా ఆ సౌందర్యాన్ని చూడటానికి ఇష్టపడ్డావా? ఎప్పుడైనా ప్రభువుని చూడటానికి ఇష్టపడ్డావా? మన ప్రభు ప్రసన్నమైనటువంటి వదనము కలిగినటువంటి వాడు. అందుకే రెబెకా చక్కనిది, అందమైనటువంటిది. అర్థం ఏమిటి అంటే, సంఘము అందముగా ఉండాలి, సంఘము విడుదలనిచ్చేదిగా ఉండాలి, సంఘము సిద్ధపడినటువంటి నవవధువు వలె ఉండాలి. మీరు చూడండి, పెళ్లిలో ఏ పెళ్లి కూతురుని చూసినా అందంగానే ఉంటుంది. ఎప్పుడైనా మీరు చూసారా? ఆ కళ అటువంటిది. వివాహానికి వెళ్ళి పెళ్లి కూతురు బాగోలేదని ఎవరు అన్నారు? అంత చక్కగా అలంకరించి తీసుకొస్తారు. ఎటువంటి అమ్మాయినైనా ఆ పెళ్లి కూతురు యొక్క ఆ డ్రెస్లో తీసుకుని వచ్చినప్పుడు ఆ ముఖములో, ఆ ముఖార విందములో తెలియని కళ, తెలియని ఆ యొక్క అందము కనబడుతుంది. సంఘము ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు సిద్ధపడి ఉండాలి, కళంకము లేనిదై ఉండాలి, మచ్చ లేనిదై ఉండాలి, కన్యక అయి ఉండాలి. పర్ఫెక్ట్ మంచి సిద్ధపాటుతో సంఘము ప్రభువుని ఎదుర్కోవాలి. పరమగీతములో 14 సార్లు సౌందర్యమును గూర్చి పరమగీతముల యొక్క రచయిత సొలొమోను వర్ణించాడు. నీవు బహు సౌందర్యవంతురాలవు, నా ప్రియురాలా నీవు సౌందర్యవతివి, నా ప్రియురాలా నీ అందము అమోఘమైనటువంటిది. ప్రసంగి గ్రంథంలో చాలాసార్లు ఈ పదాన్ని
హౌ బ్యూటిఫుల్ యు ఆర్ మై డార్లింగ్. నా ప్రియురాలా, నీవు సుందరివి. ప్రభు వర్ణిస్తూ ఉన్నాడు సంఘాన్ని. నా సంఘము అందమైనటువంటిది, నా సంఘము కళంకము లేనటువంటిది, నా సంఘము నా కొరకు సిద్ధపడినటువంటి నవవధువు, నా సంఘము స్వర్ణ సంఘము, నా సంఘము పిలవెలిపియా సంఘము, నా సంఘము నా కొరకు సిద్ధపడినటువంటిది. కడవరి దినములలో ఎత్తబడే సంఘముగా ఆశీర్వదించబడాలి. అంతర్లీనమైనటువంటి సౌందర్యమును మనము కలిగి ఉండాలి. అదే బైబిల్ చెప్తుంది, అందము మోసకరము, అందము వ్యర్థ, సౌందర్యము వ్యర్థము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనంలో వ్రాయబడినటువంటి మాటలు ఇవి. ఉమెన్స్ ఫిజికల్ బ్యూటీ క్రియేట్స్ రైవల్రీ. పరిశుద్ధ గ్రంథములో అందము విరోధమును కలుగ చేసింది. అందరి అందము కూడా ఉపయోగపడినటువంటిది కాదు. రెబ్కా యొక్క అందమును బట్టి ఇస్సాకు ఏం చేశాడు అంటే, ఆమెను బట్టి, ఆమె యొక్క సౌందర్యాన్ని బట్టి ఇస్సాకును ఎక్కడ చంపేస్తారో అని అతడు భయపడ్డాడు. అందము విరోధాన్ని తీసుకుని వచ్చింది. బహుశా యాకోబు కుమార్తె దీనా కూడా చాలా అందమైనటువంటిదే అయి ఉండవచ్చు. అందుకే దీనా లోకము చేతిలో పడిపోయింది, షెకెము చేతిలో పడిపోయింది. అందము బయటకు అగుపరిచేదిగా ఉంటే లోకము షెకెము చేతిలో మనం పడిపోతాము. అంతర్లీనమైనటువంటి అందాన్ని కాపాడుకోగలిగితే మనము ఆశీర్వదించబడతాం. ద ఫిజికల్ బ్యూటీ ఆఫ్ ఎ ఉమెన్ కాజ్డ్ ప్రాబ్లమ్. బాహ్యపరమైనటువంటి అందాన్ని దావీదు బెత్షెబాలో చూశాడు. జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, అతని యొక్క ఆత్మ సౌందర్యం పాడైపోయింది. బాహ్యపరమైనటువంటి అందము అంతర్లీనమైనటువంటి భక్తిని దొంగిలించింది. చెల్లి అనేటువంటి వరసను కూడా చూడకుండా అమ్నోను దావీదు కుమార్తె అయినటువంటి తామారు మీద మనసు పడ్డాడు. సొంత చెల్లెలు. అతడు మోహమును తన చెల్లెల మీద అందమును బట్టి చూపించాడు. చివరికి మరణాన్ని పొందుకున్నాడు. అందమును బట్టి సొలొమోను, జ్ఞాని అయినటువంటి సొలొమోను అనేక మంది అన్యులైనటువంటి భార్యలను వివాహము చేసుకున్నాడు. అతని ఆత్మీయ జీవితం పాడైపోయింది. అందుకే అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. బాహ్యపరమైనటువంటి అందమును బట్టి అంతర్లీనమైనటువంటి సౌందర్యం పాడైపోకూడదు. లోకములోనికి సంఘము వెళ్ళిపోయి, లోకములో ఉన్నటువంటి చిత్ర విచిత్రమైన విన్యాసములలో సంఘము పడిపోయి ఆత్మీయ సౌందర్యాన్ని సంఘము కోల్పోకూడదు. ప్రభువు కొరకు సంఘము సిద్ధపడేదిగా ఉండాలి. అందుకే నూతన నిబంధనలో పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి 5 వచనములు. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి 5 వచనములు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడియుండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. దేనితో అలంకరించుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాము నా ప్రియ తల్లి? ఇంకా చాలా మంది మాతృత్వములోనికి వచ్చినటువంటి వారు కూడా బాహ్యపరమైనటువంటి అలంకరణ. నేటి దినమందు చాలా మంది దైవజనులు లేక దైవాత్మ పొందుకొనినటువంటి వారు అని విపరీతమైనటువంటి అలంకరణతో ముందుకు వస్తూ ఉన్నారు. రంగులు దిద్దుకుంటూ ఉన్నారు, కనుబొమ్మలను ఎగరేస్తూ ఉన్నారు. రకరకాలైనటువంటి దృశ్యాలను మనము చూస్తూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథం అంటుంది, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనము,
రెవల్యూషన్ 21st చాప్టర్ 2nd verse, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కొరకు సంఘము చక్కగా సిద్ధపడింది. ఆ సిద్ధపాటు అంతర్లీనమైనటువంటి సౌందర్యముతో కూడినటువంటిది. అందంగా లేదని అమ్మ కాకుండా పోతుందా? ఏ తల్లినైనా బిడ్డలు అందంగా లేవని అంటారా? అమ్మ సౌందర్యం అంతర్లీనంగా కనబడుతుంది. ఆ సౌందర్యాన్ని, ఆ అందాన్ని బిడ్డలు తిలకిస్తారు. అమ్మ తాకితే చాలు, అమ్మ మాట్లాడితే చాలు, అమ్మ దగ్గర కూర్చుంటే చాలు, అమ్మని ఎప్పుడు కలవాలా అనే ఆశతో బ్రతికేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. రెబెకా ఇస్సాకు దగ్గరకు వెళ్ళుట కొరకు దేవుని ప్రణాళిక చొప్పున సిద్ధపడినటువంటిది. ఆమె అందము దేనికి ఉపయుక్తకరమైనటువంటిది అంటే ఇశ్రాయేలు జనాంగానికి ఆమె నాంది వేసింది. రిబ్కా ఈజ్ ఏ హార్డ్ వర్కింగ్ సర్వెంట్. రిబ్కా కష్టపడినటువంటి తల్లి, సేవ చేసినటువంటి తల్లి. కేవలము అందమైనటువంటిది మాత్రమే కాదు, ఆమె నైతికమైనటువంటి విలువలతో కూడిన హార్డ్ వర్కింగ్ ఉమెన్. సర్వెంట్ హార్ట్ ఉంది, సేవ చేయాలి అనేటువంటి తపనతో ఆమె బ్రతికింది. ఫుల్ ఆఫ్ కైండ్నెస్ అండ్ జనరాసిటీ, దయా కలిగినటువంటిది, దాతృత్వము కలిగినటువంటిది. అబ్రహాము సేవకుడు నీళ్లు తన ఒంటెలకు కావాలి అని అడిగినప్పుడు ఆమె ఆ సరస్సులోనికి దిగి నీళ్లు తీసుకుని బయటకు వస్తూ ఉంది. ఆ నీళ్లను తీసుకుని బయటకు వస్తూ ఉన్నప్పుడు ఆ కుండలో నుంచి, ఆ జార్లో నుంచి ఆల్మోస్ట్ ఆల్ చరిత్రకారుల ప్రకారము టోటల్ ఆఫ్ 200 to 250 gallons వాటర్. ఒక్క గ్యాలన్, ఒక జార్లో 1 gallon వాటర్ ఈజ్ ఈక్వల్ టు 3.78 liters. ఒక్కొక్క జార్, ఆమె తీసుకున్నటువంటి ఒక్కొక్క కడవ 5 gallons పడుతుంది. 5 into 4 అంటే ఇంచుమించు 5 into 3.7 మీన్స్ 17-18 లీటర్స్. అలా ఎన్నిసార్లు ఆమె దిగింది అంటే ఒక్కొక్క ఒంటె ప్రయాణం చేసిన తర్వాత తాగేటువంటి నీళ్లు ఆల్మోస్ట్ ఆల్ 200 to 250 gallons. సో 250 into 3.7 ఆల్మోస్ట్ ఆల్ 937 లీటర్స్. 937 లీటర్లు వచ్చింది. 250 into 3.7 వేస్తే ఒక్కొక్క ఇంచుమించు 1000 లీటర్లు ఒక్కొక్క ఒంటెకు ఆమె తోడి పైకి తీసుకుని రావాలి, కిందకు వెళ్ళాలి, మరలా తీసుకుని రావాలి. హార్డ్ వర్కింగ్ మదర్, కష్టపడి పనిచేసినటువంటి తల్లి. ఆమె అప్పటికి వివాహము కాలేదు, కన్యక, చక్కనిది, అందమైనటువంటిది, కానీ కష్టపడే స్వభావము కలిగినటువంటిది. రన్నింగ్ అగైన్ అండ్ అగైన్ టు కంప్లీట్ ద టాస్క్. అబ్రహాము సేవకుడు ఇచ్చినటువంటి ఆ టాస్క్ ని ఆమె ఫుల్ఫిల్ చేస్తుంది. అందుకే పరిశుద్ధ గ్రంథం అంటుంది, ప్రొవెర్బ్స్ 31st చాప్టర్ 13th verse, 31వ అధ్యాయం 13వ వచనం, ఆమె గొర్రె బొచ్చును అవిసి నారను వడుకును, తన చేతులతో వాటితో పనిచేయు, దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. ఆమె కష్టపడుతుంది, ఆమె పని చేస్తుంది, ఆమె నడుము కట్టుకుంటుంది, పెందలెక్కడనే లేస్తుంది. చాలా మంది తల్లులు, స్త్రీలు పతివ్రతా ధర్మమును జరిగించుచున్నారు, కానీ పరిశుద్ధ గ్రంథం అంటుంది ఆమె పెనిమిటి ఆమెను పొగడును. ఎందుకంటే ఆమె పెందలెక్కడనే లేచి అన్నిటినీ సిద్ధపరుస్తుంది. కష్టపడేటువంటి స్వభావము కలిగినటువంటిది. నా ప్రియ తల్లులారా, మీరందరూ బిడ్డల కొరకు కష్టపడుతూ ఉన్నారు. మాతృత్వము చాలా విలువైనటువంటిది. బిడ్డలను సాకుతున్నారు, కష్టపడుతూ ఉన్నారు, కుటుంబాన్ని లాగుతూ ఉన్నారు. ఎంత కష్టం, భారం వచ్చినా, ఎన్ని కష్టాలలో మీరు ఇమిడిపోయినా, ఆ కష్టంలో నుంచి కుటుంబాన్ని మీరు లేవనెత్తుతూ ఉన్నారు.
తల్లి ఆశీర్వదించబడినటువంటి, ఎందుకంటే ఆమె కష్టపడే స్వభావం ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం అంటుంది, సుఖాసక్తి గల స్త్రీలారా మీకు శ్రమ. సుఖమును ప్రేమించకండి. ఏ మాతృమూర్తి కూడా సుఖమును ప్రేమించేదిగా ఉండదు. హెబ్రీ స్త్రీలను గూర్చి పరిశుద్ధ గ్రంథం అంటుంది, ఐగుప్తీయులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమిటంటే, హెబ్రీ స్త్రీలు చురుకైనటువంటి వారు, వారు మన వంటి వారు కారు, వారు చురుకైనటువంటి వారు. తల్లి, నీవు చురుకైనటువంటి వాని వలె కదలాలి, పని చేసే చేతులతో ఉండాలి. పరిశుద్ధ గ్రంథం అంటుంది, ఆమె పని చేయకుండా భోజనము చేయదు. నిజమే కదా? అందరికీ పెట్టిన తరువాతే అమ్మ తింటుంది. ఆమె పని చేయకుండా భోజనం చేయదు. అయితే సంఘము పని చేసేదిగా ఉండాలి. రెబెకా కష్టపడింది, సేవా తత్పరత కలిగినటువంటిది. నా ప్రియ మాతృమూర్తి, నీవు సంఘముతో పోల్చబడినటువంటి దానము. ఈ సాయం సమయమందు పాత్ ఫైండర్స్గా, మార్గదర్శకులముగా, సంఘములో సిద్ధపాటును కలిగి ఉన్నటువంటి వారముగా మనమందరము కూడా సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాము. కష్టపడాలి. ప్రిపేర్ ఫర్ ద యాక్షన్. క్రియల కొరకు సిద్ధపడండి. క్రియలు లేనటువంటి విశ్వాసము మృతమైనటువంటిది. యాక్షన్స్ లేవు. చాలా మంది ఎప్పుడైతే ఆమె ఆ మాట విన్నదో, తన ఇంటిలో నుంచి ప్రత్యుత్తరం వచ్చిందో, వెళ్ళుము, వెళతావా అని అడిగారు. నేను వెళ్తానంది. వెళ్ళిపోవడానికి అమలు పరుచుతుంది. ప్లాన్ ఆఫ్ యాక్షన్. వెంటనే అమలు పరుచుకుంటుంది. ఏమేమి కావాలో సర్దుకుంటుంది. ఇప్పుడు వెళ్ళాలి. ఎలా ఉంటారో తెలియదు, పేరు తెలియదు, ఏమి ఎరుగనటువంటి ప్రదేశము. 1-2 400 మైళ్ళు ప్రయాణం చేసి అబ్రహాము చెంతకు వెళ్ళాలి. తెలియని వ్యక్తితో. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. విశ్వాసముతో, నమ్మకముతో ఉన్నప్పుడు రెబెకాను నడిపించినటువంటి సేవకుడు నిన్ను నడిపిస్తాడు. కానీ నీవు వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నావా? పరిశుద్ధాత్మతో నడవడానికి సిద్ధముగా ఉన్నావా? పరిశుద్ధతతో ఉండడానికి సిద్ధముగా ఉన్నావా? రెబెకా నాట్ ఓన్లీ ఏ హార్డ్ వర్కింగ్ సర్వెంట్, రెబెకా ఈజ్ గాడ్స్ పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ ఐజాక్. ఇస్సాకు కొరకు సరి అయినటువంటి వధువు రెబెకా. సరి అయినటువంటి వధువు. అన్నిటినీ చేర్చుకోడు రాకడలో ప్రభు. అన్ని సంఘాలు ఎత్తబడవు. ఎత్తబడే సంఘములో నీవుండాలి. సో చర్చిని బట్టి ఎత్తబడరు, మాన్యుమెంట్స్ని బట్టి ఎత్తబడరు, వారికి కలిగినటువంటి ఆ యొక్క పరపతిని బట్టి సంఘాలు ఎత్తబడవు. ఎత్తబడే సంఘములో మనము ఉండవలసినటువంటి వారమై ఉండాలి. ఆమె చక్కనిది, హార్డ్ వర్కింగ్. ఆమె చాలా బుద్ధి కలిగినటువంటి కన్యక. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనములు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునవద్దు. నీ త్రోవలు సరళము చేయబడాలి అంటే నీ స్వబుద్ధి వద్దు. నీ స్వబుద్ధి నిన్ను నాశనానికి నడుపుతుంది. నీవు దేవుని జ్ఞానముతో నడిపించబడు. బుద్ధి లేనటువంటి వారమై, స్వబుద్ధిని ఆధారము చేసుకునేటువంటి వారమై మనం మెలగకూడదు. అందుకే ప్రతి తల్లి కూడా తన స్వబుద్ధి మీద ఆధారపడదు. ఆతిథ్యం ఇచ్చేటువంటి తల్లులు కావాలి. నూతన నిబంధనలో లూదియా అనేటువంటి ఒక తల్లి ఉంది. ఆమె ఆతిథ్యం ఇవ్వటము కొరకు పౌలు స్త్రీలను బలవంతము చేస్తుంది. తబిత అనేటువంటి ఒక తల్లి ఉంది. ఆ తల్లికి పరిచర్య చేయాలనేటువంటి తపన. చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరూ ఏ ఆపదలో, ఏ కష్టములో ఉన్నా వారిని వెంటనే పిలిచేది. తల్లి హస్తాలను చాచేది, విరివిగా ఇచ్చేది. ఆ తల్లి మరణించినప్పుడు చుట్టుపక్కల గ్రామాలు విలవిలలాడిపోయాయి. అందరూ దుఃఖముతో, శోకతప్త హృదయాలతో నిండిపోయారు. చేతులు చాచే తల్లులు కావాలి. లూదియా వంటి తల్లులు కావాలి. నా ప్రియ తల్లి, నీవు ప్రభు కొరకు
సంఘము కొరకు సిద్ధపడే తల్లివిగా ఉన్నావా? కేవలం చాలా మంది తల్లులను చూడండి, కొంతమంది ఇంటికి మాత్రమే పరిమితం అయిపోతూ ఉంటారు. అలా ఉండవద్దు నా ప్రియ తల్లులారా. కేవలం ఇంటి పరిచర్యలో నిమగ్నమైపోయి మీరు దేవునిని విడిచిపెట్టకండి. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వండి. చాలా మంది చర్చ్కి రారు, ఇంటిలోనే భోజనాలన్నిటినీ సిద్ధపరుస్తూ ఉంటారు. విచిత్రమైన విషయం ఏంటంటే, బిడ్డలను చర్చికి వెళ్ళమంటారు, భర్తను చర్చికి వెళ్ళమంటారు, ఈవిడ ఇంటిలో ఏదో సీరియల్ పెట్టుకుని చక్కగా వంటలు చేసుకుంటూ గడుపుతారు. అటువంటి తల్లులను చూస్తున్నాం నేటి సమాజంలో. పెందలకడనే లేవాలి, కదలాలి. తల్లి ప్రార్థన ఆశీర్వాదం. తల్లి కదిలితే బిడ్డలు ఆశీర్వదించబడతారు. షునేము పట్టణంలో ఒక తల్లి ఉంది. ఆ తల్లి ఎలీషా కొరకు ఒక గదిని ఏర్పాటు చేసింది. ఎప్పుడు దైవజనుడు వస్తాడా అని ఎదురు చూసేది ఆ తల్లి. తనకు కలిగినటువంటి బిడ్డను బట్టి ఆమె ఎంతగానో ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడి, ఆ బిడ్డకు కష్టం వచ్చినప్పుడు, ఆ బిడ్డ మరణించినప్పుడు మరలా దైవజనుని యొక్క ప్రాప్తము పొందుకొని బిడ్డను బ్రతికించుకుంది. ఆ తల్లి దైవభక్తి కలిగినటువంటి తల్లి. కావాలి ఇటువంటి తల్లులుగా మీరు. సణుగుకునే తల్లులు ఉండకూడదు. కీచులాటలకు దిగే తల్లులు ఉండకూడదు. ఎప్పుడు ముసలమ్మ ముచ్చటలాడుకునే తల్లులు ఉండకూడదు. ఎప్పుడు ఇతరులను పాడు చేసేటువంటి అభిప్రాయంలో నీకు ఉండకూడదు. మీకు తెలుసా, చాలా క్రైస్తవ సంఘాలు స్త్రీల యొక్క కనుసన్నలలో నడుస్తూ ఉన్నాయి. నేను చాలా మందిని చూశాను, ఎల్డర్స్ని చూశాను. భార్యలు సైగ చేస్తూ ఉంటారు. వారు కొంచెం గట్టిగా సైగ చేస్తే వారు గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. కనుసైగతో నేను ఇలా వచ్చేయంటే వచ్చేస్తూ ఉంటారు. తెలియకుండానే వెనక నుంచి ఆడిస్తూ ఉంటారు. సంఘాలను పాడు చేసేటువంటి వారు ఉన్నారు. యెజబెల్ లాంటి తల్లులు ఉన్నారు. అతల్యా లాంటి తల్లులు ఉన్నారు. సంఘములో దెలీలాల వంటి తల్లులు ఉన్నారు. లోతు భార్య వలె వెనకకు తిరిగే తల్లులు ఉన్నారు. అలా ఉండవద్దు. మిరియాము వంటి తల్లులు కావాలి. సంతోషముతో ప్రభువుని సన్నుతించే తల్లులు కావాలి. ప్రభువు కొరకు సిద్ధపడే రెబెకా వలె సౌందర్యమును, హార్డ్ వర్కింగ్, కష్టపడే తత్వాన్ని కలిగి ఉన్నటువంటి తల్లులు కావాలి. రెబెకా కష్టపడే స్వభావము కలిగినటువంటిది. సరి అయినటువంటి జోడి ఇస్సాకుకు. అంత మాత్రమే కాదు, రెబెకా సబ్మిట్స్ హెర్సెల్ఫ్ టు ద లార్డ్స్ విల్. దేవుని చిత్తానికి రెబెకా తన్ను తాను అప్పగించుకుంది. నా ప్రియ తల్లి, దేవుని చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకో. ఎవరికి అప్పగించుకుంటున్నావు? పనికి కొంతమంది, ఎంటర్టైన్మెంట్ కాలక్షేపానికి కొంతమంది, తిరగటానికి కొంతమంది, ఎప్పుడు కూడా తయారవ్వటానికి, అలంకరించుకోవడానికి కొంతమంది. ఇది క్రైస్తవ విధానము కాదు. సరి అయినటువంటి మాతృత్వంలోనికి నీవు నడిపించబడిన తరువాత నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. నిర్ణయము తీసుకున్నటలో గొప్ప సాహసి అయినటువంటిది రెబెకా. రెబెకా మంచి నిర్ణయం తీసుకుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక తల్లి ఉంది. ఆ తల్లి మంచి సమయమే, అవకాశం వచ్చింది, కానీ దేవునికి వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుంది. ఆమె పేరు నయోమి. దేవుని ప్రజలందరూ కష్టములో అల్లాడిపోతూ ఉంటే, ఆకలితో అలమటిస్తూ ఉంటే, తన సౌఖ్యాన్ని కోరుకొని తన భర్తను, తన ఇద్దరు బిడ్డలను తీసుకొని ఆమె మోయాబు దేశం వెళ్ళిపోయింది. సుఖాసక్తిని ప్రేమించింది, సౌఖ్యాన్ని కోరుకుంది. చివరికి ఏం మిగిలింది? తన భర్తను పోగొట్టుకుంది, చిట్టంత కొడుకులను పోగొట్టుకుంది. మహలోను, కిల్యోను ఇద్దరిని కోల్పోయింది. ఒంటరిగా ఇప్పుడు తిరిగి వస్తుంది. ఇప్పుడు అంటుంది, నాకు దేవుడు తీరని అన్యాయం చేశాడు. నీవు తీసుకునే నిర్ణయములోనే నీ చేదును నీవు అనుభవిస్తూ ఉన్నావు. మంచి నిర్ణయము తీసుకోలేకపోతే చేదైనటువంటి సంఘటనలను ఎదుర్కోవడానికి మనం సిద్ధపడాలి. అందుకే టుక్ ఏ రైట్ డెసిషన్ అట్ ఎ రైట్ టైం. సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయాన్ని తీసుకో. అందరూ ఎదురు చూస్తున్నారు. రెబెకాను అడుగుతున్నారు, నువ్వు వెళ్ళేదో, విల్ యూ గో దేర్? నీవు అక్కడికి వెళతావా? అందరూ చూస్తున్నారు. ఒక ప్రశ్న అడిగారు, నీవు ఈ మనుషునితో వెళతావా? అందరూ చాలా ఆసక్తిగా చూస్తున్నారు. అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఆమె వెంటనే నేను
వెళ్ళదనెను. హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్త దేశం, క్రొత్త ప్రజలు, క్రొత్త వ్యక్తులు, ఎలియాజరు చెప్పినటువంటి వివరాలను ఆధారముగా చేసుకొని ఆమె వెళ్ళడానికి సిద్ధపడింది. సోషల్ మీడియా లేదు, ఏ విధమైనటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు. వెళ్ళే వరకు తెలియదు ఆ వ్యక్తి ఎలా ఉంటాడో, వెళ్ళే వరకు తెలియదు ఆ కుటుంబము ఎటువంటిదో. మాట మాత్రము వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది. విశ్వాసములో నిలకడగా ఉంటే మన కార్యదీక్షను మనము అనుభవించగలుగుతాం. ఆమేన్. ఐ విల్ గో, నేను వెళ్తాను. స్వార్థపరమైనటువంటి ఆలోచన అంతటిని ఆమె విడిచిపెట్టేసింది. సెల్ఫ్ రైచియస్నెస్ లేదు, ఆమెలో స్వనీతి లేదు. చురుకైన ఉత్సాహము కలిగినటువంటి వ్యక్తిగా రిబ్కా తన్ను తాను అగుపరుచుకుంటూ ఉంది. ఎలియాజరు దృష్టిలో పడింది. ఎన్నిసార్లు పరిగెత్తిందో ఆ జారుతో నీళ్లను మోయడానికి కిందికి వెళుతుంది, వస్తుంది. చూడండి, ఆమె మరలా ఎలియాజరుని గూర్చి, అబ్రహాము సేవకుడిని గూర్చి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా పరిగెడుతూనే ఉంది. నడవటం లేదు, పరిగెడుతూ ఉంది, పరిగెడుతూ ఉంది. చాలా చురుకుగా కదులుతూ ఉంది. ఎక్కడికి నీ పరుగు? సంఘం ఎక్కడికి పరిగెడుతుంది నేటి దినమందు? కొంతమంది ధనం వైపు సంఘాలు పరిగెడుతూ ఉన్నాయి. సంఘాలు ఎక్కడికి పరిగెడుతూ ఉన్నాయి? దేని కొరకు పరిగెడుతూ ఉన్నాయి? రిబకా శుభవార్తను చెప్పటము కొరకు పరిగెడుతుంది. ఇదిగో మన జనాంగములో నుంచి నాకు ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి వచ్చాడు, ఒక శుభవార్తను మీకు తెలియపరుస్తూ ఉన్నాడు. గుడ్ న్యూస్, సువార్త, గాస్పల్ ని అందించడానికి సంఘము ఎలా పరిగెడుతూ ఉంది? ఇక్కడ రిబకా పరిగెడుతూ ఉంది. సంఘం పరిగెట్టే సంఘములో మనం ఉన్నామా? చతికిలబడిపోయిన సంఘములో ఉన్నామా? పరిగెడుతూ ఉన్నారు. సంఘము దేనికి పరిగెడుతుంది నేటి దినమందు? సంఘాలు భోజనాలకు పరిగెడుతూ ఉన్నాయి. మీరు చూడండి, ఎక్కడ చూసినా కూడా రిట్రీట్స్ పేరుతో స్వార్థ పరిచర్య లేదు. జెంటైల్స్ మధ్యకు, అన్ని జనుల మధ్యకి వెళ్ళటం లేదు. కుటుంబంలో ఉన్నటువంటి వారికి దగ్గరకు శుభవార్తను అందించటం లేదు, ఎవ్వరికి చెప్పటం లేదు. సంఘాలు ధనార్జనలో, జస్ట్ లైక్ ఫ్యాక్టరీస్, జస్ట్ లైక్ కంపెనీస్, ఒక ధనార్జనను ఇచ్చేటువంటివిగా సంఘాలు మారిపోయాయి. దేని కొరకు మన పరుగు? ఎక్కడికి పరిగెడుతూ ఉన్నావు నా తల్లి? ఎక్కడికి నీ పరుగు? అవివేకంతో పరిగెడుతూ ఉన్నావా? అజ్ఞానముతో కొన్నిసార్లు, అవివేకముతో కొన్నిసార్లు ప్రచారము కొరకు, పలుకుబడి కొరకు, గుర్తింపు కొరకు పరిగెడుతూ ఉన్నావు. ఎక్కడికి ఉంది నీ పరుగు? గెహజీ కూడా పరిగెట్టుకుని వెళుతూ ఉన్నాడు. మంచి కొరకు కాదు, బంగారం కొరకు, ధనము కొరకు, బట్టలు కొరకు, మంచి మంచి వస్త్రాల కొరకు, బహుమానముల కొరకు పరిగెడుతూ ఉన్నాడు. నేటి దినమందు అదే జరుగుతూ ఉంది. మీకు తెలుసా, నేటి దినమందు చాలా మంది చర్చ్కి వెళ్ళరు. ఎక్కడికి పరిగెడతారు? ఎలక్షన్స్ లో డబ్బులు ఇస్తున్నారు ఓటుకని, అక్కడికి పరిగెట్టేటువంటి వారు కూడా చాలా మంది విశ్వాసులు ఉన్నారు. ఎక్కడికి మన పరుగు? దురదృష్టవశాత్తు సంఘ విశ్వాసులను అనడం ఎందుకు, పాస్టర్సే పరిగెడుతూ ఉన్నారు రాజకీయ నాయకుల దగ్గరకు. ఎవరు ఎంత డబ్బు ఇస్తే, మా చర్చిలో ఇంతమంది ఉన్నారు, మా చర్చిలో ఇంతమంది ఉన్నారు, మీరు ఇంత ధనం ఇస్తే ఇన్ని ఓట్లు మీకు వస్తాయని పరిగెత్తే కాపర్లు ఉన్నారు. అలా దోచుకుంటున్నటువంటి నాయకులు ఉన్నారు. రాజకీయ పలుకుబడితో వారి యొక్క పరపతిని, వారి పదవులను కాపాడుకుంటున్నటువంటి అనేక మంది సంఘాలలోనికి చొరబడిపోయారు. ఎక్కడికి నీ పరుగు? ఎక్కడికి నీ పయనం? రిబకా పరిగెడుతుంది శుభవార్తను తెలియజేయటానికి. నా ప్రియ తల్లి, నీవు శుభవార్తను అందించడానికి పరిగెత్తు. నీ బిడ్డలకు మంచి వార్త చెప్పు, నీ తోబుట్టువులకు మంచి వార్త చెప్పు, నీ తల్లిదండ్రులకు మంచి వార్త చెప్పు, నీ ఇరుగు పొరుగు వారికి మంచి వార్త చెప్పు. రిబకా బహుశా ఎలియాజరుతో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎంతమందితో చెప్పిందో, ఇదిగో నేను వెళుతూ ఉన్నాను, నా కొరకు సేవకుడు వచ్చాడు, నా స్వజనుల నుంచి నా దగ్గరకు వచ్చాడు, నేను అక్కడికి వెళుతూ ఉన్నాను, ఇదిగో నేను ఇక మరి ఎప్పుడు కలుస్తానో తెలియదు. ఒక శుభవార్త, సంతోషకరమైనటువంటి దీవెనతో కూడినటువంటి వార్త. దేవుడే ఆమెకు సహాయం చేశాడు. దేవుడే ఆమెను ఆశీర్వదించాడు. దేవుడే ఆమె ద్వారా అనేక మందికి జనాంగమును అనుగ్రహించాడు. దైవ సంబంధమైనటువంటి కార్యములలో మనమందరము నిమగ్నమైనటువంటి వారమై
కలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాము. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఆమె తన్ను తాను సరెండర్ చేసుకుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనము. ఫిలిపియన్స్ 3rd chapter 14th verse. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని పౌలు అంటున్నాడు. గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఎక్కడికి మన పరుగు? గురి యొద్దకే పరిగెడుతూ ఉన్నాను. నా టార్గెట్ ఏమిటి అంటే, నేను బ్రతికి ఉన్నంత వరకు కూడా ఈ మైనర్ ఏషియా, చిన్న ఆసియా ఖండములో నేను పరిచర్య చేయాలి, ప్రభు కొరకు పరిగెత్తాలి. ఇదిగో ఒక ముల్లుంది నా దేహములో, కదలనివ్వటం లేదు, అయినా పరిచర్య కొరకు పరిగెత్తాలి. ఇదిగో అక్కడ ఎఫెసు పట్టణానికి వెళ్ళాలి, కొరింథుకు వెళ్ళాలి, ఫిలిప్పుకు వెళ్ళాలి. నేను ఈ పట్టణాలన్నిటినీ తిరిగి పరిచర్య చేయాలి. పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదు అని పాటలు పాడుతూ ఉన్నాం. కానీ పరిగెత్తే స్థితిలో మనము లేము, కదలలేకపోతూ ఉన్నాం. చతికిలబడిన స్థితిలో కుంటి కాలుతో ప్రభు అంటూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం అంటుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, మీ కుంటి కాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ మార్గములను సరళము చేసుకునండి. కనీసం కుంటి కాలుతోనైనా కదులుతూ ఉంటారు కొంతమంది. సంఘం అలా కూడా కదలుతుంది. ఎక్కడ ఉన్నటువంటి సంఘాలు అక్కడే ఉంటూ ఉన్నాయి. పరిచర్యకు కదలటం లేదు. వారిలో వారే కూర్చుంటున్నారు, వారిలో వారే మీటింగ్స్, ఈటింగ్స్, వారికి నచ్చినటువంటి కార్యములు చేసుకుంటూ ఉన్నారు. వారికి ఎలా తోస్తే అలా బ్రతుకుతూ ఉన్నారు. కడవరి దినములలో ఇటువంటి సంఘాలను మనము చూస్తూ ఉంటాము. ఆ సంఘానికి దేవుడు అంటూ ఉన్నారు, వారి కడుపే వారి దైవం. ఎవ్వరు యేసుక్రీస్తుని గురించి ఆలోచించరు. ఎవ్వరు ఆయన ఇచ్చినటువంటి భారాన్ని పట్టించుకోరు. కొంతమంది కదులుతారు. పాత్ ఫైండర్స్గా, మార్గదర్శకులముగా అనేక మంది రక్షణ భాగ్యములో పాలు పొందుటకు మనము కదలవలసినటువంటి వారమై ఉన్నాము. ఆమేన్. నా ప్రియ తల్లి, కదిలే తల్లిగా దేవుడి, మీరు చూడండి, 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఆరోగ్యం ఇచ్చి తల్లి నిన్ను కాపాడుతూ ఉన్నాడు దేవుడు. ఇంకా నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి, చలనం ఇచ్చి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. కదిలే స్థితిని నీకు ఇచ్చాడు. ఎందుకని నీవు అక్కడే అలా చతికిలబడిన స్థితిలో ఉంటావు? నీ సాక్ష్యాన్ని చెప్పు. అమ్మా, ఇదిగో దేవుడు నన్ను ఈ స్థితిలో నుంచి లేవనెత్తాడు, నా బిడ్డలను ఇలా సాకటానికి సహాయం చేశాడు. ఈ చేతులతో నా బిడ్డల కొరకు కష్టపడ్డాను, అవిసనారను వదికినట్లుగా నా బిడ్డలను నేను సాకాను, నా కుటుంబం కొరకు నేను ఇలా కష్టపడ్డాను, ప్రార్థన చేశాను. ఇదిగో దేవుడు ఈ నేటి దినమందు నా బిడ్డలను ఆశీర్వదించాడు, నా స్థితిగతులను మార్చాడు. నాకు ఈ పట్టణములో, ఈ పల్లెటూరులో ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చి పోషించి నడిపించాడు. నా ప్రార్థన నా బిడ్డలకు ఆశీర్వాదమైంది. నా తల్లి, నా ప్రియ తల్లి, నా అమ్మ, మీరందరూ ప్రార్థన చేయండి, మీ బిడ్డలు ఆశీర్వదించబడాలి. రెబెకా ప్రార్థన చేసుకుంది. రెబెకా పరిశుద్ధాత్మ నడిపింపుతో కదిలి వెళ్ళింది. జనాంగమునకు తల్లిగా ఆశీర్వదించబడింది. వెళుతూ ఉన్నప్పుడు తన సహోదరులు అంటున్నారు, అమ్మా, నీవు వేవేలకు తల్లి వగదువు గాక. ఆమేన్. సంఘము ఆ ఆత్మీయతలోనికి నడిపించబడాలి. వేవేలకు జన్మనిచ్చింది ప్రియ తల్లి రెబెకా. ఆ పేరు వింటూ ఉంటే రెబెకా చేర్చుకుంది, కలుపుకుంటుంది. ఎంతమందినైనా చేర్చుకుంటుంది సంఘం, ఎంతమందినైనా కలుపుకుంటుంది, ఎవరినైనా చేర్చుకుంటుంది. తల్లికి భేదం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఎవడైతే పనికిరాడో వాడినే ఎక్కువ ప్రేమిస్తుంది సంఘం. నిజమైనటువంటి రెబెకా వంటి స్వభావం కలిగిన తల్లులుగా మీరు ఆశీర్వదించబడాలి. రెబెకా ఈజ్ ఎ బ్లెస్డ్ మదర్. దేవుని యొక్క నిబంధన రెబెకా జీవితములో నెరవేర్చబడింది. రెబెకాకు ఇచ్చినటువంటి సంతానములో ఏశావు ఆమెకు ఆయాసము కలుగు చేశాడు. దయచేసి మీరు చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం 34వ వచనం, 26th chapter 34th verse, 34వ వచనం. తదుపరి మాట చదవండి. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగ చేసింది. ఇస్సాకునకు రిబ్కాకు మనోవేదన కలుగు చేసింది. రెబెకా ఎంత ఆశతో స్వజనుల దగ్గరకు వచ్చి చేర్చబడిందో,
మరలా తన కడుపును పుట్టినటువంటి బిడ్డ జ్యేష్ఠ కుమారుడు అన్య స్త్రీల దగ్గరకు వెళ్ళిపోతే సర్లే అని ఇంటిలో అడ్జస్ట్ అయి బ్రతకడానికి లేదు, కూర్చుని ఉంది. ఏషావు తన భార్యలను తీసుకుని వస్తూ ఉన్నాడు, ఒకరిని ఇద్దరిని తీసుకుని వస్తూ ఉన్నాడు. వారు ఇస్సాకునకు రెబెకాకు మనోవేదన కలుగు చేశారు. ఇప్పుడు రెబెకా తన కుమారుడైనటువంటి యాకోబును పిలిచి చెప్తుంది. మనం అనుకుంటాము పక్షపాతి రెబెకా యాకోబును ప్రేమించిందని. యాకోబును ఎందుకు ప్రేమించింది అంటే ఏషావు పాడైపోయాడు, లోకంలో పడిపోయాడు. ఇప్పుడు యాకోబును పిలుస్తుంది, నాయన మనోవేదనతో ఉంది, నీ తండ్రి మనస్సు కుదుట పడటం లేదు. ఇదిగో నేను ఎక్కడి నుంచి వచ్చానో నీకు తెలుసు, నీవు వెళ్ళాలి. దేవుని ప్రియమైనటువంటి వారులారా, మనమందరము కూడా ఈ విధమైనటువంటి స్థితిలోనికి నడిపించబడాలి. నా ప్రియ తల్లి, నీవు రెబెకా వంటి మనస్సు కలిగిన దానిపై ఉండాలి. అన్యజనులను, అన్య స్త్రీలను మనం ప్రోత్సహించేటువంటి వారముగా ఉండకూడదు. అన్య ఆచారములను మన ఇంటిలోనికి తెస్తే మనకు మనోవేదన. ప్రార్థన చేయండి. ఏ స్థితిలోనైనా ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడే వారముగా ఉండాలి. హారానులో ఉన్నటువంటి తన సహోదరుడైనటువంటి లాబాను నొద్దకు పారిపోమ్మని యాకోబుకు చెప్పింది రెబెకా. యాకోబు తల్లి మాటకు లోబడ్డాడు, వెళ్ళిపోయాడు. వారి యొక్క రెబెకా కుటుంబం దగ్గరకు వెళ్ళిపోయాడు. అక్కడ లేయాను, రాహేలును భార్యలుగా చేసుకున్నాడు. వారి జనాంగము ద్వారా 12 గోత్రాలు ఇశ్రాయేలీయులలోనికి వచ్చాయి. ఆ 12 గోత్రములలో నుంచి, యూదా గోత్రములో నుంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లోకరక్షకునిగా ఈ యొక్క లోకములోనికి వచ్చారు. ఆమేన్, ఆమేన్. ఆశీర్వదించబడినటువంటి మాతృమూర్తి, త్యాగధనులు రావాలి నీలో నుంచి. సాక్ష్యం ఇచ్చే బిడ్డలకు నీవు జన్మనిచ్చే తల్లివిగా ఆవిర్భవించబడాలి. నీ జన్మ వృధా కాకూడదు తల్లి. ఈ లోకములో నీవు అందరి తల్లుల వలె ఉండటానికి దేవుడు ఒప్పుకోవటం లేదు. ఒక మార్గదర్శకమైనటువంటి తల్లిగా నిన్ను ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మంచి బాటను వేయి నీ బిడ్డలకు, మంచి మార్గాన్ని నిర్దేశించు నీ కుమారులకు, కుమార్తెలకు. అనుక్షణము ప్రార్థించే తల్లివిగా నీవు కనబడు. యాకోబు రెబెకాను ఎదిరించలేదు. ఎందుకు అమ్మ అంత దూరం వెళ్ళమంటుంది? 400 మైల్స్ వెళ్ళాలి, మరలా ఇప్పుడు వెళ్ళిపోవాలి. ప్రతిదీ రెబెకాయే గైడ్ చేస్తూ ఉంది. నీ తండ్రి ఆశీర్వాదం వ్యర్థము కాకూడదు, వృధా కాకూడదు, ఇలా తయారవు. ఇదిగో ఇది నీ తండ్రి దగ్గరకు పట్టుకుని వెళ్ళు, గైడ్ చేస్తుంది. తండ్రి దగ్గరకు వెళ్ళాడు, ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇదిగో ఇప్పుడు నీ అన్న వస్తాడు, నిన్ను చంపడానికి చూస్తాడు. ఇక్కడి నుంచి నీవు లాబాను కుటుంబం దగ్గరికి వెళ్ళిపో. అక్కడ దేవుడు నీ కొరకు ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తాడు. నా కొరకు ప్రణాళికను ఏర్పాటు చేసినటువంటి దేవుడు, నన్ను సిద్ధపరిచినటువంటి దేవుడు, నాకు ఈ ప్రాంతము తెలియక, ప్రజలు తెలియక ఉన్నప్పుడు ఇక్కడకు నడిపించి నిన్నిచ్చి ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇదిగో ఇక్కడ వద్దు, నీవు వెళ్ళిపో. తల్లి ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. మార్గదర్శకమైనటువంటి తల్లులుగా మీరు ఆశీర్వదించబడాలి. రెబెకా వలె మంచి త్రోవను మీరు కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకున్నానా? నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, దేవుడిచ్చినటువంటి కుటుంబము, దేవుడిచ్చినటువంటి సహవాసము, దేవుడిచ్చినటువంటి మంచి స్థాయి, వీటన్నిటినీ సద్వినియోగం చేసుకో. లోక వ్యామోహములో పడవద్దు. చాలా మంది స్త్రీలైనటువంటి వారు లోక వ్యామోహములో పడిపోతున్నారు, వెలితితో బాధపడుతున్నారు, తీరని కోరికలతో లోకములో ఉన్నటువంటి వాటిని అనుభవించడానికి ఉర్రూతలూగుతూ ఉన్నారు. లోక సౌందర్యములో పడి ఆత్మీయ సౌందర్యాన్ని కోల్పోతూ ఉన్నారు. ఈ రాత్రికాల సమయమందు, ఈ పరిశుద్ధ దినమందు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు చక్కని దానము, నీవు ప్రభువుకి ఇష్టమైనటువంటి తల్లివి. లోకరక్షకుడు కూడా మాతృమూర్తిని ఏర్పాటు చేసుకున్నాడు. అమ్మా, నీ జన్మ ధన్యం. ఆశీర్వదించబడినటువంటి తల్లి, ప్రార్థనలో ఏకీభవించు. ప్రార్థించే తల్లివిగా నీ కుటుంబానికి ఒక స్థాయిని నీవు ఏర్పాటు చేయి. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వేవేల స్తుతులు, స్తోత్రములు. ప్రభా, నేటి దినమందు మాత్ర దినోత్సవమును ప్రపంచమంతా ఆర్భాటముతోనూ
ప్రభా సంబరముతోనూ జరుపుకుంటుందేమో, మేమేమో ఆత్మీయముగా జరుపుకుంటున్నాము. మా తల్లులందరినీ మీరు దీవించండి. జన్మనిచ్చినటువంటి తల్లి ప్రభా, ఆత్మీయ జన్మను వచ్చినటువంటి తల్లులు, ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలతో నింపబడినటువంటి ప్రతి తల్లిని మీరు దీవించండి దేవా. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటములు దేవా. మా తల్లిని మేము సన్మానించాలి, ఎందుకంటే ఈ భూమి మీద ప్రభా తల్లిని తండ్రిని సన్మానించమని మీరు ఆజ్ఞాపించారు. తూలనాడకూడదు, విడవకూడదు ప్రభా. వారిని మేము ఎడబాసి ఉండకూడదు. వారిని ఎన్నడూ ప్రభా మేము కంటికి రెప్పవలే కాపాడుకోవాలి. మీరు ఇచ్చినటువంటి తల్లులందరినీ బట్టి మీకు స్తుతులు. సంఘాలకు ఇచ్చిన ఆత్మీయ తల్లులను బట్టి మీకు స్తుతులు. మూల కంపముల వలె వారిని చెక్కండి ప్రభా, సంఘములో నిలువ పెట్టండి. వారి ప్రార్థన ద్వారా సంఘమునకు క్షేమము, శుభము, ఇంటిల్లపాదికి దీవెన మీరు కలుగచేయండి. ప్రతి తల్లి ప్రార్థన ఆశీర్వాదం, ప్రతి తల్లి యొక్క మాటలు అమూల్యం. రెబెకా తన కుమారునికి ఒక మంచి మార్గాన్ని చూపించింది. మరలా యాకోబు రెబెకాను కలుసుకోలేదు. తల్లి ఆ బిడ్డను మరలా చూడలేదు. శోకం ఉంది, బాధ ఉంది. అయినా ఆ బిడ్డ జనాంగమునకు మూలకర్త అయ్యాడు. ప్రభా, మీకు మూల తల్లిగా రెబెకా ఆశీర్వదించబడింది. ఈ ధన్యకరమైనటువంటి జీవన విధానాన్ని మాకు నేర్పించండి. వినిన వాక్యము చేత ప్రతి తల్లిని మీరు బలపరచండి. ఎముకలలో సత్తువనివ్వండి. ప్రార్థనలో ఎదిగే తల్లులుగా, వాక్యములో బలపడుటలో ప్రభా మరి అనేక మందికి మార్గదర్శకులైన తల్లులుగా ఆశీర్వదించండి. వినిన వాక్యము చేత ప్రతి తల్లిని, ప్రతి సహోదరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు శ్రేష్టమైన నామమున అడుగుచున్నాం తండ్రి.